అయితే వీరు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి అంతటికీ స్పందనగా నిన్న అందరం కూడా కలిసి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఒక 2 మాటలుగా చెప్పాలంటే, డిఎస్సి విషయం గురించి అందరికీ తెలిసిన విషయమే. డిఎస్సిలో జరిగినటువంటి లోపాలు కానీ అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటి మీద కూడా గత కొన్ని రోజులుగా సాక్ష్యాధారాలతో సహా వైఎస్ఆర్సీపీ మాట్లాడడం కానీ, ప్రజల ముందుకు తీసుకెళ్లడం కానీ, ఈ రోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధను అందరి దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో 2 రోజుల క్రితం కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి నెల్లూరులో 6 జూనియర్ కాలేజీలు ఉన్నాయి కృష్ణ చైతన్యకి. అయితే ఈ 6 జూనియర్ కాలేజీల మీదనే సాయంత్రం 5:30 ప్రాంతంలో స్టార్ట్ చేసి రాత్రి 11:30 దాకా ఈ అధికారులందరూ కూడా కేవలం కృష్ణ చైతన్యకు సంబంధించిన 6 ఇన్స్టిట్యూషన్స్ లో ఈ తనిఖీలు చేయడం, వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను ఈరోజు బయట పెట్టను కూడా, ఎందుకంటే అది సంస్కారంగా కూడా ఉండదు. సో ఇది జరిగిన తర్వాత అందరూ కూడా మాట్లాడినటువంటి అంశం ఒకటే, రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మేము కూడా 28 సంవత్సరాల నుంచి కాలేజీలు రన్ చేస్తా ఉన్నాం, ఈ పద్ధతి ఎప్పుడు కూడా లేదు. ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం, అర్ధరాత్రి దాకా కూడా ఇన్స్టిట్యూషన్స్ ని తనిఖీల పేరుతో వెరిఫై చేయడం, ఇలాంటివి జరగలే. నారాయణ గారు చెప్తా ఉన్నారు నిన్న ఒక మాట. ఏం చెప్తా ఉన్నారు, గతంలో వైఎస్ఆర్సీపీ నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే గారు ఏదో ఇన్స్టిట్యూషన్లోకి వచ్చారు, కూర్చున్నారని చెప్పారు. దాని గురించి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. మీకు పర్మిషన్స్ గురించి కానీ, ఇంకా ఏ సందర్భంలోనూ మీ పర్మిషన్స్ తెచ్చుకోవడంలో కానీ, ఉన్న పర్మిషన్స్ ని రద్దు చేయడం అన్నది కానీ, హాస్టల్స్ ఏ విషయంలోనైనా తీసుకోండి, వైఎస్ఆర్సీపీ చిన్న ఇబ్బందినైనా కూడా మీకేం కలిగించింది, ఏ విధంగా మీరు నష్టపోయినారు. మీరు ఈ రోజు ఊరికైనా ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నించడమే. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇటీవల 2 సంవత్సరాలలో మీరు ఎంతమంది నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారన్నది అందరికీ కూడా స్పష్టమైంది. ఈ రోజు ఇంకొక అడుగు ముందుకేసి ఎవరి మీదైనా కూడా కేసులు పెట్టడానికి అవకాశం లేదు, అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం లేదంటే, వారి సొంత వ్యాపార సంస్థలు కానీ ఏదైనా విద్యా సంస్థలు ఉంటే వాటిని కూడా ఏదో ఒక విధంగా నిర్బంధించాలన్న ఆలోచనతో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం ఈ రోజు ప్రజలు ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నిన్న వచ్చినటువంటి శాసనమండలి సభ్యులు కానీ, నాయకులు కానీ, స్థానిక నాయకులు కానీ అందరూ కూడా మాట్లాడినటువంటి అంశం ఒకటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య కానీ, ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి విధానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే నారాయణ గారి గురించి ఎవరు మాట్లాడలే. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, నారాయణ గారు ఇదంతా చేయించినారు అని అనేది మాట్లాడలే. కాకుంటే ఒక మాట మాట్లాడుంటారు, నారాయణ గారి సంస్థలు కూడా పక్కనున్నాయి కదా, వాటిని వదిలేసి ఒక ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి కాలేజెస్ మీదనే, జూనియర్ కాలేజెస్ మీదనే జరగడం అన్నది అన్న విషయం గురించి మాత్రం మాట్లాడడం కూడా జరిగింది. అది వాస్తవం. అయితే మీరు ఎందుకు భుజాలు దౌడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఈరోజు మా నారాయణ మంచోడు, మా నారాయణ ఆకాశం లాంటోడు, మా నారాయణ నిజాయితీపరుడు, మా నారాయణ నీతిమంతుడు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ మాట ఎవరు కూడా అనలే, మీరు అంటున్నారు. ఇప్పుడు నారాయణ గారి గురించి మాట్లాడుతున్నది మీరు, నేను ప్రభుత్వం గురించి మాట్లాడారు. మా నాయకులందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద, ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నించే గొంతుల్ని అనగదొక్కాలని ప్రయత్నిస్తా ఉందో దాని గురించి మాత్రం మాట్లాడితే, మీరు మాట్లాడితే మాటకు ముందు ఒక నారాయణ, మాటకు తర్వాత ఒక నారాయణ మాట్లాడి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోకుండా నారాయణ గారిని మాత్రమే డిఫెండ్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తానని అర్థం కావట్లే. విద్యాశాఖ మంత్రి గురించి కూడా మీరు ఎవరు మాట్లాడట్లే, కేవలం నారాయణ 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 అనేది నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఎవరైనా కూడా నారాయణ గారు చేయించినారు దీన్ని అని ఎవరైనా మాట్లాడారా? మీరు ఎందుకు తౌడుకుంటున్నారు? ఈరోజు భుజాలు ఎందుకు తౌడుకుంటున్నారు? దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మీరు భీమవరం ఇంకోట కాదు, మీరు రావచ్చు, చేయొచ్చు, ఏదైనా గురించి కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. ఏ నామ్స్ ప్రకారం, ఏ పద్ధతుల ప్రకారం ఇప్పటిదాకా ఎక్కడ లేనటువంటి సంస్కృతి, ఎక్కడ లేనటువంటి విధంగా మీరు చేసినటువంటి తీరును మాత్రమే ప్రశ్నించడం కూడా జరిగింది. తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ నిన్న ఇంకొక మాట కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులందరినీ తీసుకొని వచ్చి రోడ్ షో చేస్తారనో లేకపోతే హాస్యం పండించినారనో ఏదో మాట్లాడారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసన మండలి సభ్యులన్నా
లేదా వైఎస్ఆర్సీపీ నాయకులున్న మీ ఎంటీం సభ్యులు అంటే కాదు, మీ ఎంటీం లాగా పెయిడ్ బ్యాచ్ కాదు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో అందరూ కూడా ఒక మాట మీద ఉంటారు, కలిసికట్టుగా ఉంటారు. జరిగినటువంటి 24 గంటల శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా మొన్న ఇక్కడికి వచ్చినారంటే వారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మీరు చూడాలా. లేకపోతే నేను కానీ గోవర్ధన్ కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరిని కూడా పిలవాల. ఇది వాస్తవం. నేనుగా ఫోన్ చేసి మీరు రెండన మాట ఎవరు కూడా మాట్లాడలే. కేవలం ఒక సంఘీభావంగా అందరం కలిసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చేసేటువంటి పోరాటంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని స్వచ్ఛందంగా వారందరూ కూడా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భమే. అంతేకాని పెయిడ్ బ్యాచెస్ లాగా మీరు ఒక అపోహలో ఉండి అదేవిధంగా అన్ని కూడా జరుగుతాయని మీరు కనుక భావిస్తే అది మీరు పొరపాటని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉండేది నాయకులు, రాజకీయ నాయకులు, రాజకీయం ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకులు ఇక్కడ ఉండేది. కాబట్టి ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి. కానీ మేమనుకుంటే చేయం కదా, ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేమనుకోనంటే 124 మంది ఎమ్మెల్యేలని నెల్లూరు పిలిపించేస్తాం. నారాయణ గారు కూడా అన్నారు. గతంలో శ్రీధర్ రెడ్డి గారు కాలేజీలకు వచ్చినప్పుడు నేను చంద్రబాబుని తీసుకొచ్చిండేవాడిని, మొత్తం తీసుకొచ్చిండేవాడిని. అలానే ఈ రోజు కూడా ఒక నాయకుడు మాట్లాడుతా మొత్తం 124 మంది ఎమ్మెల్యేలను మేము పిలుచుకొని ఉండేవాళ్ళం, ఇక్కడ బల ప్రదర్శన చేయలేకనా బ్రహ్మాండంగా చేస్తాం అని చెప్పి మాట్లాడారు. నేను ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడి పిలుచుకోండి. నారాయణ గారు గతంలో గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ప్రతిపక్షం అంటే ఆయనకి తెలుసా? ప్రజల పక్షాన పోరాడే క్రమం ఆయనకి తెలుసా? ఏ రోజైనా ఆయన ఆ విధంగా చేసినాడా? ఈ రోజు కూడా కొంతమంది అధికారంలోకి రాగానే కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని ఆయన చెప్పించినటువంటి మాట ఏంటి? అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వస్తున్నాము అనేది వాళ్ళ దగ్గర చెప్పించాడు. అంటే ఇంకా ప్రతిపక్షం పడలేదా? అంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి నాయకులంతా. ఇదేనా మీకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి నారాయణ గారు. మీరు ఎక్కడైతే అధికారం ఉంటుందో, అధికారం ఎక్కడుంటుందో అధికారంలోకి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోవాలంట. అదేంటే దానికి ఏం చెప్తారు? అభివృద్ధి కోసం వెళ్తున్నామని చెప్పమంటారు. ఇదేనా ధర్మం? ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాడపడలేదా? ప్రతిపక్షం పాత్ర అవసరం లేదా ప్రజాస్వామ్యంలో? మీరంటే గతంలో పనిచేయలేదు కాబట్టి మీకు దాని విలువ తెలియకపోవచ్చు. ఇంకొకటి రెండో మాట ఏమంటారు? మేము అనుకుంటే 124 మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి పిలిపించుండే వాళ్ళం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ అందరినీ కూడా నేను ఇక్కడికి పిలిపించుండేవాడిని అని చెప్పి నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. పిలిపించుకోండి. ఎవరొద్దన్నారు? నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి చేస్తా. ఇది నాకు ఒక నెల రోజుల క్రితం లాస్ట్ మంత్ 27వ తేదీ నాకు చాలా మంది పెట్టారు ఈ ఆడియోని, దీన్ని మీరు బయట పెట్టండి అని. కానీ మేము రాజకీయం చేయదలుచుకోలే. ఏదైనా కూడా వాస్తవాలు చెప్పడానికి, ప్రజల పక్షాన పోరాడడానికే ప్రయత్నించినాం. నేను దీన్ని ఎందుకు వినిపించినాను అన్నది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. రిక్వెస్ట్ చేస్తాను. ఓకే నుండి కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాము. లాస్ట్ అవర్ వరకు ఉండాలి. మదివాడి మీదకి వచ్చాను. మదివాడికి క్లోజ్ చేస్తాం. 10 వారితో ఎవరు లేదు. ఒక్కరు కూడా లేదు. ఒక్కడే ఉండాలి. నారాయణ లేదు, రోజు 3 ఉన్నారు. అందరినీ కంప్లీట్ చేశారు. ఎవరు లేరు. అంత బోనస్ భాగం చేసి మధ్య విద్య ఇదంతా బోనస్ వ్యవహారం, పైపైన వ్యవహారం ఇదంతా. మళ్ళీ అంతకుముందు కార్పొరేషన్ బాగుంది. ఇది నేను ఎందుకు వినిపించానంటే, మహానాడు వారు అట్టహాసంగా చేసినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఒక్కరు కూడా లేడు. అంత బోగస్. మేము దాన్ని వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అట్లాంటివి 4 రోజుల క్రితం మా దృష్టికి వచ్చినప్పుడు మేము మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళ రాజకీయం వాళ్ళది, వాళ్ళకి వస్తారో పోతారా నాకెందుకు. కానీ ఈరోజు ఎందుకు వినిపించామంటే, వైఎస్ఆర్సీపీ సంఘటితంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఒక చోటకు వచ్చినారు అని అన్నప్పుడు మీరేం చెప్తా ఉన్నారు? 124 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే మేము వినిపించలేమా? మేము అనుకోవాలంటే లాస్ట్ టైం రూరల్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా నాయకులందరినీ తీసుకొచ్చి నెల్లూరులో మేము ప్రోగ్రాం పెట్టలేమా? రోడ్ షో చేయలేమా? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? మీకు తెలుసా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు విలువ తెలుసా, ఒక కార్యకర్త విలువ తెలుసా అన్న నారాయణ గారిని కూడా అడుగుతా ఉన్నాను.
మీరు ఇట్లాంటి వచ్చినప్పుడు మీరైతే వాటిని రాజకీయం చేస్తారేమో. మేము చెయ్యం. మేము ప్రజల పక్షాన సాక్ష్యాధారాలతో సహా ఉండే వాటి గురించి మాత్రమే మాట్లాడతాం కానీ మీ అంతర్గత విషయాల్లో ఏ రోజు కూడా మాట్లాడాలనుకోలే. మీకు వచ్చారా? ఒక్కరు కూడా రాలేదా? అంతా బోగస్తా. నేనేది కూడా మీరు మాట్లాడినా కూడా మహానాడు గురించి మాట్లాడలేదు. మా దృష్టికి వచ్చిన ఇట్లాంటి వీడియో ఆడియోస్ అన్ని కూడా వాళ్ళు ఆడైనా పోరండి. మనం ప్రజల పక్షాల నుండి పోరాడాలా, ప్రజల తరఫున నిజాయితీగా పోరాడాలా. ఈ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా జిల్లా తరఫున ఇప్పుడు కూడా మేము గవర్నర్ రెడ్డి గారి అధ్యక్షతన మేమందరం కూడా కలిసికట్టుగా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాలే. మీకు తెలుసా, ఎంతో మంది ఎన్నోసార్లు బెదిరింపులాగా మాట్లాడారు. మీరు ఇలా మాట్లాడతామంటే మీరు ఇలా చేస్తారు, అలా చేస్తారు, మీరు విద్యా సంస్థలు ఉన్నాయని. విద్యా సంస్థలు అంటే ఏంటి? దొంగలు, రౌడీలు, జోడు రంగులు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేస్తా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు మీరు రాజకీయాల్లోకి వస్తే, విద్యా సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వస్తే ఇబ్బందులు పడతామని చెప్పి మాట్లాడే విధంగా మీరు రకరకాల మనుషుల దగ్గర చెప్పి పంపిస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరున్నారండి రాజకీయాల్లో? ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారు? దొంగలు మాట్లాడతారా? రౌడీలు మాట్లాడతారా? వాళ్ళకి మాత్రమే అర్హత ఉందా రాజకీయాలు చేయడానికి? మిగతా వాళ్ళకి లేదా? ఒకవేళ వస్తే వాళ్ళ మీద రైట్స్ చేయిస్తారా? మిగతా కూడా నేను చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయిస్తారంట. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయించేది? మా అలవాటు బాగాలేకపోతే ఏదైనా జరుగుతాయి. అంతేగాని ఇలా మీరు బెదిరించాలని ఇంకొక విధంగా మనుషుల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే రేపు ఒక రోజు ఉంటుందని కూడా మీరు ఆలోచించుకోవాలా. ప్రజల పక్షాన పోరాడడం ఆ రోజు మీరు పారిపోతారేమో కానీ వైఎస్ఆర్సీపీ ఈ రోజు పోరాడుతున్నటువంటి పోరాటం మీరు గతంలోనే చేసిండ్రు, రాబోయే రోజుల్లో కూడా చేసిండ్రు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మాటల్లో కానీ, టార్చర్లు కానీ, ఇబ్బందులను కానీ వైఎస్ఆర్సీపీ కూడా మర్చిపోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏం తెలుగుదేశం పార్టీలో ఇనిషియేషన్స్ ఉండేవాళ్ళు లేరా? నారాయణ గారి కంటే ఇనిషియేషన్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎన్ఆర్ఐ అకాడమీ ఉంది కదా, ఎన్ఆర్ఐ అకాడమీ ఉండే వాళ్ళు టీడీపీ తెలుసు కదా, విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్ కృష్ణదేవరాయలు గారు కదా, అలానే మీ పేదలూరి వైజాగ్ లో బీకామ్స్ లేదా, భాష్యం లేదా, ఎన్ని ఉన్నాయి, చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేయాలనుకోవడం తప్పు. విద్యా సంస్థలు పెడితే మంచిదే, కానీ మీరు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నప్పుడు లింక్ చేసి మాట్లాడడం కానీ ఎలాంటి మంచి పద్ధతి కాదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడితే అనుభవం లేదని. ఏంటండి అనుభవం? అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి పారిపోతే తప్పు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడే ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతూ ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబెడతా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు చెప్పినటువంటి మాటని, నాయకుడు ఇచ్చినటువంటి బాధ్యతని చిరసాయిస్తూ ఎన్ని కష్టాలైనా ఓర్చి ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నాం. దీన్ని అపహాస్యంగా ప్రతిసారి మనం దేంట్లో అనుభవం? ఎన్నికోట్లు పడడంలో అనుభవమా? ప్రజలు ఇబ్బంది పెట్టడంలో అనుభవమా? మోసం చేయడంలో అనుభవమా? పారిపోవడంలో అనుభవమా? దేంట్లో అనుభవం కావాలా? ఏం నిజాయితీగా చేయడం కాదు. ఏంటి రాజకీయం అంటే? ఏంటండి రాజకీయం అంటే? మీ దృష్టిలో దానికైనా సపరేట్ గా పిహెచ్డీలు ఏమన్నా ఉంటాయా, లేకపోతే పిహెచ్డీగా చదువులు ఏమన్నా ఉన్నాయా? రాజకీయం అంటే ఒక 10 మందికి మంచి చేయగలగాల, చెప్పిన మాట మీద నిలబడాలా, చెప్పిన సహాయం చేయగలగాల, అదే రాజకీయం. ఇంతకంటే వేరే భాష ఏదైనా ఉందా? దాంట్లో ఏదైనా చదువులు ఉన్నాయా? చదవాల్సింది ఉందా? ట్రైనింగ్ కావాలన్నా, లేదా నాకు 20 సంవత్సరాల అనుభవం కావాలని ఈ రోజు నుంచి ఇంకో 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయమంటారా? కామ్గా ఇంట్లో కూర్చొని ఆ రోజు నాకు అనుభవం వచ్చిందని చెప్పాలా? ఏదైనా మాట్లాడతారు. పని చేయండి. అనుభవం ఉండే వాళ్ళ నుంచి పనిచేస్తే ఏడుకుంటుంది బాగా. ప్రతిపక్షంలో పనిచేస్తా ఉండేటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రోత్సహించాలా. దాన్ని మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో తెలుసుకొని దాన్ని వ్యక్తిమే చేసుకోగలగాల. అది ప్రజాస్వామ్యం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా సాక్ష్యాధారాలతో సహా చెప్పాం. రాజకీయాలు చేయాలని ఏ రోజు అనుకోలే. ఈ రోజు నేను చెట్ల గురించి కూడా, చేతి గురించి మాట్లాడినా కూడా అబద్ధమైతే ఒక రోజు మీరు వెరిఫై చేసుకోవచ్చు. రేపు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇలానే కనుక మనుషులను ఇబ్బంది పెట్టాలనుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఊరికైనా చూసి చూడకుండా ఎవరు కూడా ఈ రోజుల్లో ఉండరు. మీరు కూడా తెలుసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అంశం ఉంటుంది. నెక్స్ట్ రెండోది కూడా, నేను డిఎస్సీ గురించి మాట్లాడినటువంటి సందర్భం నుంచి కూడా
నేను ఒక వాస్తవాన్ని కూడా నేను మీకు చెప్తాను. నేను నా ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదా నా ఫేస్బుక్ అకౌంట్స్ లో కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఇమ్మీడియట్ గా బ్లాక్ చేస్తా ఉంది. చూడండి, వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఎన్ని ప్రతి వీడియోలు ఏది పోస్ట్ చేసినా ప్రతిదీ కూడా అన్ని వీడియోస్ చూసుకోండి, ప్రతి వీడియో కూడా అన్నిటి బ్లాక్ చేస్తా ఉంది. నిన్న కూడా పెడితే బ్లాక్ చేసింది. మొత్తం ఏంటి మెటా వాళ్ళని వీళ్ళకి ఏంటి అవగాహన అర్థం కావట్లా. ప్రతి వీడియో కూడా చూడండి, ఎన్ని పోస్ట్ చేసినా కూడా మళ్ళీ ఇదే వీడియోస్ ని చాలా మంది కూడా పోస్ట్ చేశారు, బ్లాక్ కావట్లా. ఎందుకు చేస్తున్నారు? బ్లాక్ చేస్తున్నారు. అదే పైన మ్యాటర్ పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ access to your current in India pursuant to a notice from the Government of India law enforcement under section 79 of 3 of the Information Technology Act something post not available in India. ప్రతి పోస్ట్ ఏ పోస్ట్ పెట్టినా కూడా దాన్ని ఇమీడియట్ గా బ్లాక్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిదీ బ్లాక్ చేయడమే. ప్రతి దానికి కూడా ఏదో యాక్ట్లు అంటారు. మీకు ఎన్ని అప్లోడ్ చేస్తామంటే కూడా వాస్తవాల్ని వీటన్నిటిని కూడా బ్లాక్ చేసుకుంటా పోతా ఉంటే దీనికి ప్రజాస్వామ్యం అంటారా? వారం నుంచి జరుగుతా ఉంది కొంతంతా. ప్రతిదీ కూడా బ్లాక్ చేసుకుంటా పోతున్నారు. ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడన్నా గతంలో ఇలా జరిగిందా? కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. మనం ప్రభుత్వాలను ఎలా నడుపుతా ఉన్నాము, మనం ఏం చేస్తా ఉన్నాం అన్నది. ఇప్పటికైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. నేనేమి నారాయణ గారిను ఇంకొకరిను విమర్శించాలని లే. అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసినాడంటే నవ్వు వచ్చింది. అంబేద్కర్ గారిని ప్రతిసారి కూడా స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటిది వైఎస్ఆర్సీపీ. నెల్లూరు జిల్లాలో కానీ నగర నియోజకవర్గంలో కానీ మీరు ఎప్పుడైనా కార్యక్రమం చేసేటప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతగా రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. మీరు ఈ రోజు పాలాభిషేకం చేసినారు, ఎందుకు చేసినారని మీరు ఆలోచించుకోవాలా. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మాట్లాడేటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అన్నది మీ మనస్సాక్షికి మీకు తెలుసు. నారాయణ గారు కూడా చాలా మంది అనుకోవచ్చు, కానీ ఇంక వాస్తవాల్లోకి మీరు ఇదే విధంగా కనుక మాట్లాడడం చేయడం జరిగితే తప్పకుండా కూడా వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారని కూడా మాట్లాడారు. సరే, ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ప్రజలే వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా కూడా నేను చెప్పింది ఒకటే, మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండండి. మీరు వెనక ఒకటి, మనసులో ఒకటి, ముందు ఒకటి మాట్లాడడం ఆపేసేయండి. పైకి నిజాయితీ పరుల్లాగా, పైకి క్లీన్ ఇమేజ్ ఉండే వాళ్ళలాగా మాట్లాడడం, చేసేటివన్నీ కూడా ఎలాంటి పనులు చేయడం, ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. నిన్నటి రోజున కూడా నేను ఎవ్వరూ కూడా ఫలానా వ్యక్తి అనేది ఎవరు కూడా మాట్లాడలే. ఆ విషయం కూడా తెలుసుకోవాలా. మీపై మీరు భుజాన్ని వేసుకొని తిరుగుతా ఉన్నారు. సో కాబట్టి ప్రధానంగా డిఎస్సీ మీద కానీ వాటన్నింటి మీద కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది. ప్రజల తరపున పోరాడుతూ ఉంది. నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, అభాగ్యుల తరపున, ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ తరపున పోరాడడం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజుకి కూడా మేమందరం ఈరోజు కార్యకర్తలకు అండగా నిలబడి ఫైట్ చేస్తా ఉన్నాం. అది మా నిజాయితీ. మీరు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎంతమంది టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నది మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోవాలా. వాళ్ళ టికెట్ల గురించి మేము మాట్లాడడం నేను చెప్పిన ఇందాకే, మీరు సభలకు ఒకరు కూడా రాలేదని మీరు మాట్లాడిన మాటనే మేము చెప్పలే. మా నాయకుడు మాకు ఎలాంటి అండగా ఉన్నాడు, మీ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వబల్లా. ప్రజల్లో మేము ఫైట్ చేయడానికి, ప్రజల తరఫున పోరాడడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక ప్రతిపక్షం ఈరోజు పనిచేస్తా ఉంది. దీని గురించి మాట్లాడాలా. మాకుండే మీరు చెప్పేది మీ సర్టిఫికేట్స్ గురించి మేమేమి ఆలోచించట్లా. రేపొద్దున మీకు ఎంతమంది ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఇంచుమించుగా ఉండేటువంటి ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరికి టికెట్లు వచ్చే పరిస్థితి లేదు. మిగతా వాళ్ళలో కూడా చాలా మంది సరిగ్గా పనిచేయట్లేదు.
వారందరికీ కూడా టికెట్లు గ్యారంటీ లేదని చెప్తున్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడేటువంటి ఆలోచన కూడా మాది ఎప్పుడు కూడా ఒకటే అజెండా, ప్రజల తరపున పోరాడడం, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కనుక వినకపోతే దానికి సంబంధించినటువంటి నిరసన గానీ ధర్నాలు గానీ చేయడం, అవసరమైతే కోర్టులకు వెళ్ళైనా కూడా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కూడా ప్రజలకు న్యాయం జరిగేలాగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరుగుతుంది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.